దేవుని సంగతులు చూడలేకపోతే నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత హోదా ఉన్నా, అయ్యో అనే కేకలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. అందుకే దేవుని సంగతులు చూడాలి. శిలువపైన నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆ సంగతి నీకు అవగాహన అయి నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన బిడ్డగా జీవిస్తూ, ప్రభువా నీ గ్రంథములోని ఆత్మీయ సంగతులు చూడ్డానికి నా మనోనేత్రాలు తెరవచేయమని ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నీవు దేవునితో ముందుకు వెళ్తావు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికి కూడా నీకు దేవుడు కనిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. లేకపోతే మనుష్యుల్ని చూస్తూ ఉంటాం, సమస్యలను చూస్తూ ఉంటాం. దేవుని కృప వలన 5000 వాక్యాలు కంఠాపాఠం చేశాను. అందులో 105 కీర్తనలు కంఠాపాఠం చేశాను.